నసరులాబాద్ మండలంలోని బొప్పస్పల్లి తాండాకు చెందిన తారా సింగ్ గొంతులో మటన్ ముక్క ఇరుక్కుపోయి మృతి చెందిన హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని సుద్దులం తాండాలోని బంధువుల వివాహానికి హాజరై పెళ్లి విందులో భోజనం చేస్తుండగా హఠాత్తుగా మటన్ ముక్క ఆయన గొంతులో అడ్డుపడినట్లు, దీంతో తీవ్రంగా వాంతులు చేసుకుంటూ తారా సింగ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతూ తెలిపారు. కుటుంబ సభ్యులు రోదించడం చూసి తాండావాసులు చెలించిపోయారు. బొప్పస్పల్లి తాండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతునికి 2 భార్యలు, 2 కూతుర్లు, 1 కుమారుడు, తల్లి ఉన్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం వారికి పొలం కానీ ఎటువంటి ఆదాయం కూడా లేదని, కనీసం ఇంటికి తలుపులు కూడా లేవని తెలిపారు. ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి దీనస్థితిలో ఉందని ప్రభుత్వం స్పందించి పెద్ద మనసుతో ఆ కుటుంబానికి సహకారం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. మా నాన్న పేరు తారా సింగ్. మా నాన్నకు 2 భార్యలు ఉన్నారు. మా నాన్నమ్మ ఉంది. 2 అమ్మాయిలు, మా తమ్ముడు ఉన్నాడు. మా నాన్న పెద్ద దిక్కు మాకు. ఇప్పుడు మా నాన్న పోయాడు, చచ్చిపోయాడు. ఇప్పుడు మా నాన్న ఎట్లా చనిపోయాడంటే, మా చుట్టాల వాళ్ళ ఇంటికి పోతే గొంతులో మటన్ ముక్క పోయి అక్కడ ఇరుక్కుంది, అయితే చనిపోయాడు. మా నాన్న తప్ప మాకే దిక్కు లేదు. మాకు పొలం. నా పేరు కితావత్ బాబు, మాది బొప్పస్పల్లి గ్రామం, మండలం నసరులాబాద్. తారా సింగ్ సన్నాబ్ లక్ష్మణ్ అనే వ్యక్తి సుద్లాం తండల్లో ఫంక్షన్ ఉండడం వల్ల ఫంక్షన్కు వెళ్ళడం జరిగింది. అక్కడ ఫంక్షన్లో భోజనం చేస్తుండగా మటన్ ముక్క ఇరుక్కొని చనిపోవడం జరిగింది సుద్లాం తండలో. అతని కుటుంబం పరిస్థితులు చాలా ఘోరంగా ఉంది. 2 భార్యలు, 2 కూతురులు, 1 కుమారుడు ఉన్నాడు. వాళ్ళకి ఎలాంటి భూమి లేదు, ఎలాంటి ఆదాయం కూడా లేదు. అది ఇద్దరు భార్యలు కూడా ఏం అంటే చాలా బీదవారు ఉన్నారు. వాళ్ళకి ఇంటికి డోర్ కూడా లేదు. అలాంటి సమయంలో ప్రభుత్వం ఏమైనా చొరవ తీసుకుంటే వాళ్ళకు సాయం చేయాలని కోరుకుంటున్నాం.